My name is Sai Kumar. I completed my graduation in mechanical engineering from Ravi Engineer College in 2020. I'm from Visakhapatnam. నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒక జాబ్ చేయాలని ఉండేది. నన్ను చూసి మా పేరెంట్స్ ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలని అనుకునేవాడిని. నేను అలాగే కష్టపడి చదువుకున్నాను. నా ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను చాలా కంపెనీస్ కి అటెండ్ అయ్యాను. ఏ కంపెనీలో కూడా సెలెక్ట్ కాలేదు. అప్పుడు నాకు సరైన కోడింగ్ నాలెడ్జ్ లేదు కదా అనుకుని లైఫ్ తీసుకున్నామని. అప్పుడు నేను గవర్నమెంట్ సెక్టర్ వైపు వెళ్ళాను. అందులో కూడా పెద్దగా ఆపర్చునిటీస్ లేవని తెలుసుకొని సో ఏం చేయాలని ఉన్నప్పుడు నాకు ఈసీసీ బీపీ గురించి తెలిసింది. సో మా ఫ్రెండ్ మొత్తం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి వీళ్ళంతా నీకు నేర్పిస్తారు అని చెప్పాడు. బాగుంది కదని సిసిబిపిలో నేను వెంటనే జాయిన్ అయ్యాను. సిసిబిపిలో జాయిన్ అయ్యాక చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. క్లాసెస్ అయిపోయాక చీట్ షీట్స్ అనేవి వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో వీటిని క్లాసెస్ అయిపోయిన మంచిగా రిఫర్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ కోడింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. సో వీటి వల్ల నేను చాలా కోడింగ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. కోర్స్ మధ్యలో ఉండగా మాక్ ఇంటర్వ్యూస్ అనేవి వీళ్ళే కండక్ట్ చేసేవారు. ఇవి నాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయి. ఫస్ట్ లో నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు చాలా నర్వస్ గా భయపడుతూ ఉండేవాడిని. నెక్స్ట్ నేను ఇంటర్వ్యూలో చాలా కాన్ఫిడెంట్ గా ఇచ్చేవాడిని. నెక్స్ట్ ప్లేస్మెంట్ సపోర్ట్ వస్తే వీళ్ళు నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసేవారు. సో అట్ ఏ టైం నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చేవి. ఎవరైతే ఐటీ ఫీల్డ్ లోకి రావాలనుకుంటారో దానికి రిలవెంట్ గా మంచి కోర్సెస్ నేర్చుకుంటే చాలు. దానికి సిసిబిపి అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. సో మీరు ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. థ్యాంక్స్ టు సిసిబిపి అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్.